హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ మనిషిని ఇలా చూసి చాలా రోజులు అయిందబ్బా ఎవరు అనుకుంటున్నారా ఇంకెవరు మన అల్లరి నరేష్ రీసెంట్ టైమ్స్లో ఈయన కామెడీ జానర్ నుంచి కొంచెం సీరియస్గా సొసైటీకి యూజ్ అయ్యే విధంగా సినిమాలు తీసుకొచ్చారనమాట సో మారేడుపల్లి నియోజకవర్గం ఉగ్రం సో ఈ విధంగా చాలా మంచి సినిమాలు సొసైటీకి యూజ్ అయ్యే పరంగా కామెడీ జానర్ నుంచి ఏదో ట్రెండ్ మారదో అని ట్రై చేశారు బట్ అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం బట్ ఉగ్రంతో మంచి హిట్ అయినా వచ్చినప్పటికీ మళ్ళీ ఆయన ఓల్డ్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్లోకి మళ్ళీ మన అల్లరి నరేష్ గారు అయితే జాయిన్ అయ్యారనమాట సో మళ్ళీ ఒక మంచి కామెడీ జోనర్తో మన ముందుకు వస్తున్నారు అల్లరి నరేష్ అదే ఆ ఒక్కటి అడక్కు ఏంటి శివ ఇంత చెప్పు సినిమా పేరు చెప్పమంటే ఆ ఒక్కటి అడక్కు అనుకుంటున్నారా సినిమా పేరే అది ఆ ఒక్కటి అడక్కు ఎందుకు ఏంటి ఆ ఒక్కటి అనుకుంటున్నారా ఇంకేముంది ఈ జనరేషన్ అబ్బాయిల యొక్క ప్రధాన సమస్య పెళ్ళండి సో ఇదే కాన్సెప్ట్ మీద మళ్ళీ అంకం డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమానే ఆ ఒక్కటి అడక్కు సో మళ్ళీ అంకం ఏంటంటే ఒక న్యూ డైరెక్టర్ అనమాట సో అందువల్లే ఇక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ జనరేషన్లో అబ్బాయిలు పడేటటువంటి ప్రధాన సమస్య పెళ్లి అనేటటువంటి కాన్సెప్ట్తో ఒక మంచి హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ జోన్ అని ఎంచుకున్నాడు అనమాట ఈ కథకి అల్లరి నరేష్ సూటబుల్ అని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు అండ్ ఈ సినిమా యొక్క ట్రైలర్ వీడియో చూసినప్పుడు అయితే నాకైతే పిచ్చ కామెడీ అనిపించింది అనమాట ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ కూడా కొంచెం వైల్డ్గా బోల్డ్గానే ఉన్నాయి కానీ మంచి ఒక ఎంటర్టైన్మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదంతా కూడా ఒక మంచి సినిమా అనేటువంటి ఒక ఫీల్ని తీసుకొచ్చింది అల్లరి నరేష్ హీరోగా చేస్తున్నటువంటి ఈ సినిమాకి ఫరియా అబ్దుల్లా అదేనండి మన జాతిరత్నాలు హీరోయిన్గా చేస్తున్నారు సో ఆల్రెడీ జాతిరత్నాల్లో ఆవిడ కామెడీ టైమింగ్ మనకు తెలియదు కాదు అండ్ ప్రెసెంట్ అదే క్యారెక్టర్ని మళ్ళీ ఏమంటారు అదే కామెడీ జోనర్లో మళ్ళీ మూవీని తీసుకొస్తారనమాట ఫరియా సో ఈసారి మూవీ ఎలా ఉండబోతోంది అండ్ ఈ టీజర్ అయితే ఎలా ఉంది అంటే నాకు స్పెసిఫిక్గా నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటికే వరుస పెట్టి సంబంధాలు చూసి క్యాస్ట్ కూడా అవసరం లేదు అనుకున్నాం అంటే క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేనటువంటి ఒక అబ్బాయి మొత్తం మీద ఫారియాతో అయితే లవ్లో పడతాడు అండ్ ఈ లవ్ స్టోరీని అతని పెళ్లి వరకు తీసుకెళ్ళగలిగాడా అండ్ మధ్యలో ఇక్కడ ఒక డైలాగ్ వినిపిస్తుందన్నమాట ఫస్ట్ టైం బావ ఒక అమ్మాయిని రిజెక్ట్ చేశాడని సో ఆ అమ్మాయి ఎవరు అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు కామెడీ జోనర్ అయితే బాగా తీసుకొచ్చారు అండ్ ఈ సినిమాలో వెన్నెల కిషోర్ వైవా హర్ష అండ్ హరితేజ కామెడీ టైమింగ్ అల్టిమేట్ ఉండేటట్టు నాకైతే అనిపించింది అండ్ సినిమాతో ఒక కామెడీ జోనర్లో స్పెసిఫిక్గా పోతున్న టైంలో సడన్గా ఒక సీరియస్ ఎలివేషన్ అయితే ఇచ్చారనమాట బట్ ఈ సీన్లో ఒక పెద్ద ఆయన కొడతాడు అల్లరి నరేష్ అది ఆ వర్షన్లో పెద్ద ఆయన కొట్టడం అవసరమా అని అయితే నాకైతే అనిపించింది బట్ అది కూడా కామెడీ వర్షన్లో ఏమైనా తీసుకొస్తారేమో మరి సినిమా చూశాక చూడాలి మే 3న మన ముందరికి రాబోతున్నటువంటి ఈ సినిమాని మళ్ళీ అంకం అయితే డైరెక్ట్ చేస్తున్నాడు సో కొత్త డైరెక్టర్ కాబట్టి మ్యాక్సిమం అన్ని విధాలుగా ఆలోచించి తీస్తున్నాడా లేదంటే ఆల్రెడీ చాలా సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా చూపించబోతున్నాడు అన్న విషయం చూడాలి అండ్ మనకి అల్లరి నరేష్ మూవీ విషయాలకు వచ్చేసరికి సీరియస్నెస్లో ఇప్పటికే మనం చాలా సినిమాలు చూస్తున్నాం అందులో ముఖ్యంగా మనకి శంభో శివశంభో గమ్యం సినిమా అండ్ ఇందాక చెప్పినట్టు మారేడుపల్లి నియోజకవర్గం అండ్ ఉగ్రం సో ఈ విధంగా ఒక సీరియస్ జోనర్స్ నుంచి మళ్ళీ కామెడీ జోనర్కి వస్తున్నటువంటి అల్లరి నరేష్ ఇటు ఒక సూపర్ హిట్ అయితే అందుకోబోతాడా లేదా అన్నది ఖచ్చితంగా మనందరి చేతుల్లోనే ఉంది సో ఈ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అని తెలుసుకోవాలంటే మనందరం మే 3 వరకు వెయిట్ చేయాల్సిందే బట్ ఇది ఖచ్చితంగా హిట్ అనడానికి రీజన్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ సో గోపి సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ని అయితే అందిస్తున్నారు అండ్ ఈ టీజర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఈ కామెడీ జోన్ అని ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది కంపల్సరీగా బీజిఎం అనే చెప్పొచ్చు సో గోపి సుందర్ ఇప్పటికే మనకి ఊపిరి నిన్నుకోరి అండ్ గీతా గోవిందం లాంటి ఇలా ఎన్నో సినిమాలు మన మ్యూజిక్ అయితే అందించారు సో ఆబ్వియస్లీ ఇది కూడా ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి మ్యూజిక్ పరంగా ఆ కామెడీ టైమింగ్ కామెడీ బీజిఎం పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అన్న విషయం లేదా టీజర్ చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీరు చూసిన ట్రైలర్స్ అంటే ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ యొక్క ట్రైలర్స్ టీజర్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉన్నాయి మీరు చూసినటువంటి వాటిల్లో మేము మిస్ అయినటువంటి ట్రైలర్ ఏదైనా ఉంటే ఆ విషయంలో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్